సనాతన సంప్రదాయంలో మోక్షద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత మోక్షాన్ని పొందడం, పాపాలను నాశనం చేయడం మరియు పూర్వీకుల మోక్షాన్ని పొందడంలో ఉంది. ఈరోజు భగవాన్ విష్ణువును పూజించడం, ఉపవాసం చేయడం మరియు దానం చేయడం ద్వారా జీవుని కష్టాలు తీరుతాయి మరియు ఇంట్లో సుఖ సంపద వస్తుంది. ఇది గీతా జయంతి రోజు కూడా. ఈ రోజు భగవాన్ కృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీమద్ భగవద్గీత ఉపదేశం ఇచ్చాడు. హిందూ సంప్రదాయంలో దానం చేయడం అత్యంత పుణ్యమైన పనిగా భావించబడుతుంది. దానం ప్రాముఖ్యతను వివరిస్తూ శ్రీమద్ భగవద్గీతలో ఇలా చెప్పబడింది: దాతవ్యమితి యదీనం దీయతే అనుపకారిణి దేశకాలే చ పాత్రే చ తదీనం సాత్వికం స్మృతం. అర్థం: ఏకాంత స్వార్థరహితంగా సరి అయిన సమయం, స్థానం మరియు పాత్రుడికి ఇచ్చే దానం సాత్విక దానం అని చెప్పబడింది. మోక్షద ఏకాదశి పుణ్య సందర్భంలో 3000 రూపాయలు సహాయం చేసి 100 దీనహీన నిరాశ్రయ మరియు అభాగ్యుల పిల్లలకు భోజనం కల్పించండి. అధిక సమాచారం కోసం సంప్రదించండి.